రాబోతా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెటెడ్ గా కూటమి ముందుకెళ్ళబోతా ఉంది. ఇక ఈ కూటమిలో చిచ్చు పెట్టాలని ఎవరైనా ప్రయత్నం చేస్తే అది ముందుకి సాగదు. పసుపులేటి సురేష్ గారు 15 రోజులకు ఒకసారి ఇక్కడి నుంచి సమన్వయ కమిటీ రాష్ట్రంలో 3 సంవత్సరాల పాటు. సార్ అదే దాని గురించి ఒక్క నిమిషం మాట్లాడే ముందు ఒక చిన్న వివరణ. పదే పదే ముద్రగడ పద్మనాభం గారి కూతురికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసింది, వారి తండ్రి శవాన్ని కూడా చూడనీయకుండా దారుణం చేసింది అని మాట్లాడుతున్నారు. నిన్న ముద్రగడ పద్మనాభం గారి అంత్యక్రియలు ఆల్మోస్ట్ అన్ని ఛానళ్లు కూడా ప్రత్యక్ష ప్రసారం చేశాయి, సెకండ్ టు సెకండ్ లైవ్ ఇచ్చాయి. ఎక్కడైనా కూడా క్రాంతి గారు వచ్చిన నిమిషం నుంచి వెళ్ళేంత వరకు ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా కార్యకర్త అయినా ముద్రగడ క్రాంతి గారిని అడ్డుకున్నటువంటి సందర్భం ఉందా? ఆవిడని దూషించినటువంటి సందర్భం ఉందా? ఒక్క సెకండ్ కూడా, ఒక్క నిమిషం కూడా ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త ఆవిడని వ్యతిరేకించలేదు, అడ్డుకోలేదు. ఆవిడని అడ్డుకున్నది స్వయాన జన్మనిచ్చినటువంటి తల్లి, స్వయాన జన్మనిచ్చినటువంటి తండ్రికి తమ్ముడు, చిన్నాన్న, వారి అనుచరులు, వారి బంధుమిత్రులు. వాళ్ళు అడ్డుకొని వాళ్ళ కుటుంబ వ్యవహారాన్ని ఇంత నీచంగా శవరాజకీయాలు చేయడానికి సిగ్గులేదా సార్? ఎక్కడైనా ఒక ఆధారం, ఒక నాయకుడు, ఒక కార్యకర్త గాంధీ గారిని అడ్డుకున్నటువంటి సందర్భం చిన్న క్వశ్చన్. ఇప్పుడు జస్ట్ ఒకటే జస్ట్ చిన్న ఆడను. ఇప్పుడు వీళ్ళన్నీ మాట్లాడుతున్నారు కదా, నిజంగా ప్రభుత్వము ఈ రోజు ఏదో ప్రభుత్వం అంటున్నారు కదా, ఆయన బతుకున్నప్పుడు, ఆయన అనారోగ్యం గురైనప్పుడు ఈ ప్రభుత్వం ఎక్కడ పోయింది? ఎందుకు ఆయన పట్టించుకోలేదు? ఎందుకు ఆయన ట్రీట్మెంట్ సరిగ్గా చేయించలేదు? ఎందుకు ఆయన గురించి హైదరాబాద్ వచ్చి ట్రీట్మెంట్ ఆయన చేయించుకోవడం కాదండి. మరి ప్రభుత్వం ఏమైపోయిందండి? ప్రభుత్వం మేము చూడాలి, చెయ్యాలని ఉత్రుతగా ఉన్నారు కదా, ఆతృతగా ఉన్నారు కదా, మరి బతుకున్నప్పుడు ఎందుకు చేయలే? ఏమండి, గవర్నెన్స్ మనం ఎందుకు పెట్టుకున్నామో తెలుసా? మీరు ఆపండి ఒక నిమిషం. గవర్నమెంట్ ఎందుకో తెలుసా? నేను బతుకున్నప్పుడు ఫస్ట్ నన్ను కాపాడమని, చచ్చిపోయిన తర్వాత నువ్వేం చేసావు? మీ ప్రభుత్వ ఆసుపత్రిలో సరిగ్గా డాక్టర్లు లేవు కాబట్టి మీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా ఎక్కడికో వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నాడు. అది తెలుసుకోండి ఫస్ట్. ఏంటి నాన్ సెన్స్? ఏంటి బ్రహ్మనాయుడు గారు నాన్ సెన్స్ ఏంటి? సురేష్ గారు వన్ వర్డ్ కంక్లూజన్ కూటమి సమన్వయ సమావేశం మీద సార్ వన్ వర్డ్ మాట్లాడదు ప్లీజ్. పసుపులేటి సురేష్ గారు కూటమి సమన్వయ మీరు మాట్లాడితే సెన్స్, మిగతా వాళ్ళు ఐడియాలజీ అండి, వాళ్ళు మాట్లాడితే సెన్స్. అదే వాళ్ళ పార్టీలో ఉన్నప్పుడు మాత్రము ఒక లేడీ కౌన్సిల్ ఎవరైతే ఉన్నారో స్పోక్స్ పర్సన్, ఆవిడ మాట్లాడినప్పుడు మాటలు మాత్రం మచ్చిగా ఉన్నాయి. ఆమె బయటికి రాగానే ఆమె దయ్యం అయిపోయిందా? రీసెంట్ గా మనం చూసిన స్పోక్స్ పర్సన్ బయటకు వచ్చిన రజనీ ఆ రోజు నెత్తి వేసుకున్నారు కదండి. ఈరోజు దయ్యం ఎట్లా? మూడు పార్టీలు ఈ రోజు మీరు అన్నారు సమన్వయము, సఖ్యత, ఐక్యతతో 15 రోజులకు ఒకసారి సమావేశం అయ్యి వీళ్ళందరూ కూడా బలపడతారు అనేటువంటి అంశం. అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము 3 పార్టీల కలయికతో ఏర్పడింది. ఈ 3 పార్టీల కలయికతో ఏర్పడినటువంటి ప్రభుత్వానికి మంచి చేస్తే 3 పార్టీలకి మంచి పేరు వస్తుంది, చెడు చేస్తే 3 పార్టీలకి కలిపి చెడు వర్తిస్తుంది. ఈరోజు వాళ్ళు అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి హామీల గురించి ఏ పార్టీ అయినా మాట్లాడుతుందా అన్నదానికి ఇంతవరకు ఎవరి దగ్గర సమాధానం లేదు. ఓకే, కంక్లూజన్ ఇస్తాడు. కంక్లూజన్ సమయం లేదు. ఇక్కడ హామీల గురించి అక్కడ చర్చ, వాళ్ళ పార్టీలో వాళ్ళు సమన్వయం చేసుకున్న దాని మీద చర్చ. నేను అదే వాళ్ళ పార్టీలో వాళ్ళకి సమన్వయానికి ఈ రోజు ప్రభుత్వ పనితీరుకి తేడా ఉంటది. ప్రజలు ఆశించేది ఏంటంటే ప్రభుత్వం తమకు ఇస్తామన్నటువంటి సంక్షేమము, తమకు ఇస్తామన్నటువంటి హామీలు ఇచ్చినప్పుడే ప్రజలు సంతృప్తి చెందుతారు. అంతే తప్ప వీళ్ళు పోయి 15 రోజులకు ఒకసారి కలయిక, వీళ్ళు 15 రోజులకు ఒకసారి విందు భోజనం, 15 రోజులకు ఒకసారి వన భోజనాలు చేస్తే ప్రజలకి ఒరిగేది ఏమీ ఉండదు. ఏమండి సురేష్ గారు, ఇక్కడ ప్రజలు వాళ్ళు ఇచ్చే హామీలలో మీరేదో వెలిఫేర్ ఇస్తారని చెప్పి ఓట్లేదండి. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆంధ్ర రాష్ట్రము రతనాల రాష్ట్రం అయిపోతుంది, అమరావతిని కాస్త డెవలప్ చేసి సింగపూర్ చేసేస్తారు, 5 సంవత్సరాలలో మనకు జాబులు వస్తాయి, అందరికి ఎకనామీ పెరుగుతుంది, డబ్బులు వస్తాయి, లక్షల కోట్ల రూపాయలు ట్రెజరీలో పడుతుంది, తద్వారా మనకు ప్రభుత్వాలు బాగుంటాయి, రాష్ట్రం బాగుంటది అనుకుని ఇచ్చారు. మీరేం చెప్తున్నారు ఇంకా వెలిఫేర్ అని చెప్పి? ఎవ్వరు కూడా జనాలు అలా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అసలు ఆ వెలిఫేర్ అనేది పట్టించుకోలేదు. అభివృద్ధి ఎక్కడ మైనస్ లోకి వెళ్ళిపోయింది, ప్రభుత్వం రెవెన్యూ మైనస్ లోకి వెళ్ళిపోయింది. రాష్ట్రం ఆర్థిక విధ్వంసం జరుగుతుంది, ఆర్థికంగా మైనస్ లోకి వెళ్ళిపోయింది. సార్ బ్రహ్మనాయుడు గారు ఒక
మనిషి ఆడపిల్ల ఒక తండ్రి కూతురు ఆవిడ పుట్టిడు దుఃఖంలో ఉంటే మీరు వాస్తవాలను చెప్పాలి కానీ ఆవిడని కించపరిచే విధంగా ముద్రగడ